హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే టేస్టీగా ఎమ్మీగా శాండ్విచ్ అనేది రెడీ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్రెష్గా బేకరీ నుంచి తీసుకొని వచ్చిన బ్రెడ్, మళ్ళీ కావాల్సిన వెజ్జీస్, మీకు ఏ వెజ్జీస్ కావాలనుకుంటే ఆ వెజ్జీస్ వేసుకోవచ్చు. తర్వాత మయోనీస్, తర్వాత చీజ్, తర్వాత సోయా సాస్ అండ్ టమాటో కెచప్, తర్వాత మీకు కావాల్సిన మసాలాలు గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు, మిరప్పొడి అన్నీ. వెజిటేబుల్స్ అన్నిటినీ మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటాము. సో ఆ వెజిటేబుల్ పీసెస్ అన్నిటికీ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం మిరప్పొడి వేసుకుంటాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. తర్వాత మీ కారంకి తగినంత మిరప్పొడి వేసుకోవాలి. తర్వాత ఉప్పు కొంచెం వేసుకుందాం. గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు చాట్ మసాలా వేసుకుందాం. వీటన్నిటిని వెజిటేబుల్స్తో పాటు కలుపుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ మనం వేసేసుకుందాం. ఇలా మొత్తం వెజిటేబుల్స్కి మనం వేసిన మసాలా అంతా పట్టాలన్నమాట. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలి, మ్యాగ్నెట్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఇందులోకి మనము మన దగ్గర ఉన్న సోయా సాస్, అలాగే టొమాటో కెచప్ అనేది వేసుకుంటాం అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. 10 మినిట్స్ నుంచి 25 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకుంటే వెజిటేబుల్స్కి అనేది టేస్ట్ బాగా యాడ్ అవుతుంది అన్నమాట. పచ్చిదనం లేకుండా ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి మయోనీస్ పూసుకోవాలి. పూసుకున్న మయోనీస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, స్పూన్తోనో నైఫ్తోనో దేనితో ఒక దాంతో. అన్ని బ్రెడ్ స్లైసెస్కి మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నిటికీ ఇలా పూసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఈ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని బ్రెడ్స్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మనం పెట్టేసుకున్న తర్వాత చీజ్ అనేది మనం దీనిపైన పెట్టుకోవాలి. ఇలాగా చీజ్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా చీజ్ స్లైసెస్ పెట్టేసిన తర్వాత పైన బ్రెడ్ పీసెస్తో క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేసామంటే వెజిటేబుల్ స్టఫ్ అనేది మనం గ్రిల్ చేసుకునేటప్పుడు కానీ లేదా ఓవెన్లో పెట్టేటప్పుడు కానీ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 2 వైపులా ఓవెన్ ఉంటే ఓవెన్లో, లేకుంటే నార్మల్ పెనం పైన కాల్చుకుందాం. ఇలా మనం బటర్, హోమ్ మేడ్ ఆ బటర్ని తీసుకుని బ్రెడ్ పైన అప్లై చేసుకుంటాం అన్నమాట. బటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కాలిన తర్వాత
సర్వ్ చేసుకొని కాస్త కెచప్ ఉంటే సైడ్ డిష్గా వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి చీజ్ అంతా బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు మీకు కావాలంటే కెచప్ ఒకటి వేసుకొని తినొచ్చు అనమాట. బ్రెడ్ శాండ్విచ్ రెడీగా ఉంది.